అయితే ఇప్పుడు యాక్చువల్‌గా బేసిక్‌గా ఏంటంటే 'బిగ్ బాస్' అనేది ఒక పెద్ద స్టెప్. మీరన్నట్టు చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్, పెద్ద స్టెప్పు. హ్మ్. దాని తర్వాత మళ్ళీ టీవీ షోలకి వీటికి పరిమితం అయిపోకుండా అంటే మీకు ఆల్రెడీ యాక్టింగ్ అనేది మీకు ఆల్రెడీ హ్యాబిచ్యుయేట్ అయ్యారు. ప్లస్ ఇప్పుడు లేడీ కమెడియన్స్ ఒకప్పుడు 'కోవై సరళ' ఇలా ఉండేవారు. ఇప్పుడు లేడీ హ్మ్. కమెడియన్స్ తగ్గిపోయారు కదా! మరి ఆ జోన్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయలేదా సినిమాలు గాని, అవి గాని? బేసిక్‌గా ఇప్పటికే నేను ట్రై చేస్తున్నా. హ్మ్. బట్ నేననుకున్నట్టు నాకు రావట్లేదు. హ్మ్. అండ్ ఇంకోటి ఏంటి అనంటే, వచ్చినా గానీ సినిమాలంటే పెద్ద సినిమా, చిన్న సినిమా అని నేను చెప్పట్లేదు. ఏ సినిమా వచ్చినా హ్మ్. ఒక 10 డేస్, 15 డేస్ క్యారెక్టర్ ఉంది అంటే, అది ఎలా అంటే అది మనకు వర్కౌట్ అవుతదా లేదా చూసి చేయొచ్చు. బట్ ఇప్పటికి నాకొచ్చిన ప్రతీది గూడా హ్మ్. 1 డే, 2 డే అది గూడా నేను అంటే ఫస్ట్ నేనేమి ఇగ్నోర్ చేయలేదు. హ్మ్. చాలా షూటింగ్స్‌కెళ్ళాను. హ్మ్. హ్మ్. ఎళ్ళిన తర్వాత వాళ్ళు 1 డే, 2 డే అన్నా మినిమమ్ ఉంటదేమో అని అనుకున్నాను. హ్మ్. బట్ వితౌట్ డైలాగ్స్ అట్లా అంటే ఉందన్నమాట. పైన పక్కన నుంచోబెట్టే సో, సైడ్ పక్కన క్యారెక్టర్స్. నిలబడే సైడ్ క్యారెక్టర్. సో, నేను అనుకున్న ఏంటి అంటే, హ్మ్. ఇప్పుడు అమ్మ వాళ్ళకి గూడా కొద్దిగా ఉంటది. నా బిడ్డ థియేటర్‌లోకెళ్ళి తీసుకెళ్ళి హ్మ్. ఫుల్ లెంత్ చూపియాలి. అమ్మ ఇగో నేను ఇంత బాగా చేశాను చూడు అని జెప్పేసి, అది గూడా నాకు ఒక కోరిక అవును. ఉంది అమ్మ ఉంటది. వాళ్ళని తీసుకెళ్ళి. హ్మ్. సో, జస్ట్ నిలబడేదే నేను తీసుకెళ్ళి ఇప్పుడు నిలబడతాను జూడు, వచ్చి ఎళ్ళిపోతానని చెప్పేలాగా నాకు ఉండొద్దు కదా! హ్మ్. సో, నేనేంటి అనంటే, మంచి క్యారెక్టర్ ఒచ్చి అంటే, అరే! ఇందులో ఫైమ చేసిందిరా అనేలాంటి క్యారెక్టర్ ఒస్తే హ్మ్. చేయడానికి ఖచ్చితంగా రెడీగున్నాను నేను. హ్మ్. బట్ అలాంటిది ఇప్పటివరకు అసలు రానే లేదు. బట్ నేను స్టిల్ వెయిట్ జేస్తున్నా నేను. హ్మ్.